వెల్కమ్ టు మై టీవీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. అభివృద్ధి దిశగా భారతదేశం పయనిస్తుందన్న కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్. ఏపీలో భాజపాకు ఆదరణ పెరుగుతుందని విశాఖలో వెల్లడి. విశాఖ గాజువాకలో ఆకాష్ బైజూస్ విద్యా సంస్థల్లో ఘోర అగ్ని ప్రమాదం, ఎగిసిపడిన మంటలు, భయాందోళనకు గురైన స్థానికులు. సీఎం జగన్ వన్ని బూటకపు మాటలేనన్న ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్. చంద్రబాబు చేసిన పనులకు జగన్ పేరు పెట్టుకోవాలని చూస్తున్నారని కుప్పంలో ఆరోపణ. ఆగని అక్రమ గంజాయి రవాణా, అరకు పోలీస్ తనిఖీలలో బయటపడ్డ 100 కేజీల గంజాయి. వివరాల్లోకి వెళ్తే, కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుతో ఏపీలో బీజేపీకి ఆదరణ పెరుగుతుందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. విశాఖ ఉడా చిల్డ్రన్ ఎరీనాలో జరిగిన బీజేపీ క్లస్టర్ ప్రవాస్ యోజన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో పుంజుకుంటున్న బీజేపీని చూసి వారులేని వారు బీజేపీని ఉత్తర భారత పార్టీ అని ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. అలాగే ఏపీలో ఈసారి కాకుండా మరో 10 సంవత్సరాల తర్వాత అయినా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే హిందీయేతర రాష్ట్రాలపై బలవంతంగా భాషను రుద్దుతుందని చెప్పే ప్రయత్నాలు చేశారని, ప్రస్తుతం తమ పార్టీ హిందీ మాట్లాడని ఇతర రాష్ట్రాలలో కూడా అధికారంలో ఉన్నామని ఆయన చెప్పుకొచ్చారు. తాము అనుసరిస్తున్న తీరు, దేశ అభివృద్ధి వలన బీజేపీకి ఏపీ, తమిళనాడు, కేరళ, తెలంగాణలో భారీ ఓటు బ్యాంక్ పెరుగుతుందని తెలిపారు. ఏ రకమైనటువంటి ఒక సమర్థవంతమైనటువంటి పాలనని, అవినీతి రహిత పాలనని, వారసత్వ రాజకీయాలకి చర్మగీతం పాడేటువంటి పాలనని దేశానికి అందించారో అవన్నీ కూడా వివరించి చెప్పాలి అని చెప్పి భావించినటువంటి సందర్భంలో విశాఖపట్నంలో ప్రత్యేకించి మీ అందరితోటి ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. चाहे भले ही कोई मुस्लिम कम्युनिटी की वो हमारी बहन क्यों न हो, कोई मां क्यों न हो, चाहे वो क्रिश्चियन कम्युनिटी की हमारी मां और बहन क्यों न हो, वो हमारे लिए भी हमारी मां बहन है. केवल क्रिश्चियन और मुस्लिम की मां बहन नहीं है, वो हमारी भी मां और बहन है. कोई हम कैसे इसे टॉलरेट कर सकते हैं? कोई अपनी पत्नी को शादी करने के बाद 3 बार तलाक 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 करने के बाद उसकी छुट्टी. విశాఖ జిల్లా గాజువాకలో తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇక్కడ మెయిన్ రోడ్లోని ఆకాష్ బైజూస్ విద్యా సంస్థల్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నికేలలు ఎగిసిపడ్డాయి. దట్టమైన పొగతో పాటు మంటలు వ్యాపించడంతో సమీప ప్రజలు ఆందోళన చెందారు. చాలామంది భయంతో పరుగులు తీశారు. ఇదే భవనంలో బార్బిక్యూ హోటల్, వైభవ్ జ్యువెలరీ మాల్ ఉండటంతో వ్యాపారులు భయాందోళనకి గురయ్యారు. తరగతులు జరగలేని సమయంలో ప్రమాదం జరగడం వల్ల ప్రాణ నష్టం తప్పింది. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. భారీ మంటలు, పొగ కమ్మేయడంతో ఏం జరుగుతుందో తెలియక జనం ఆందోళన చెందారు. ప్రమాద స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలను చేపట్టారు. చాలాసేపటి వరకు మంటలు అదుపులోకి రాలేదు. భారీ అగ్నిమాపక వాహనం తీసుకొచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు. అగ్నికేలలు వేడికి భవనం అక్కడక్కడ బీటలు వేయడంతో ఒకంత ఇబ్బందులు గురయ్యాయి. సౌత్ ఏసీపీ త్రినాథ్, మండల తహసీల్దార్, జిల్లా అగ్నిమాపక అధికారులు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. భారీ అగ్ని ప్రమాదం అయితే సంభవించడం జరిగింది. ఇప్పుడే మంటలవి కూడా అదుపులోకి రావడం జరిగింది. దీనికి కారణాలు కూడా తెలియాల్సి ఉంది. అలాగే ఎంత ఆస్తి నష్టం జరిగింది అనేది కూడా మేము ఇంకా తెలుసుకోవాల్సి ఉంది. సో పూర్తి స్థాయి విచారణ జరిగాక మీకు ఆ వివరాలు ఇవ్వగలం. ఇప్పటివరకు అయితే ఎటువంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. సో పూర్తి స్థాయి విచారణ జరిగాక మిగతా వివరాలు వచ్చారన్నారు సార్. ఇంకా మేము ఇంకా లోపలికి అంటే ఇప్పుడే మంటల అదుపులో జ్యూస్ అనే ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది. దీంట్లో 5:36 ఆ టైంకి స్మోక్ వచ్చింది. దాని మీద పబ్లిక్ అలర్ట్ చేయగానే వెంటనే ఒక 7 ఫైర్ ఇంజన్లు ఏర్పాటు చేయడం జరిగింది. మన సిఐ గారు, ఫైర్ స్టాఫ్ అంతను ఈ బిహెచ్పివి వాటిల్లో కూడా ఈ ఫైర్ ఇంజన్లన్నీ రప్పించి కంట్రోల్ చేయగలిగాము. ఎవరికి ప్రాణ నష్టం కానీ ఎటువంటి ఇంజరీ కానీ ఏమీ లేదు. నైట్ ఏసీ ఏది ఆఫ్ చేయలేదు, షట్ డౌన్ చేయలేదు. సో మేబీ అని చెప్పేసి చెప్పారు. ప్రస్తుతంగా అయితే సెకండ్ ఫ్లోర్లో ఈ ఇన్సిడెంట్ జరిగింది. సెకండ్ ఫ్లోర్ పూర్తిగా దగ్ధం అయిపోయింది. ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఈ ఫైర్ వేరే దానికి స్ప్రెడ్ చేయలేదు. మా డిపార్ట్మెంట్ వాళ్ళ ఫైర్ పర్సనల్స్ కూడా శ్రమించి చాలా కష్టపడి మొత్తం ఆస్తి నష్టం పూర్తిగా తిరిగి వాటర్ టెండర్స్ వచ్చేపైకి 7 వాటర్ టెండర్స్ ఫైర్ డిపార్ట్మెంట్ వచ్చింది. ఒకటి గవర్నమెంట్ నుంచి కంపెనీ నుంచి ఒకటి
BHEL నుంచి ఒకటి, విశాఖ పోర్ట్ ట్రస్ట్ నుంచి ఒకటి, నేవీ నుంచి ఒకటి, మొత్తం సుమారు 10 వాటర్ టెండర్స్ తెప్పించాము. కుప్పంకు హంద్రీనీవా నీళ్లు తెస్తున్నట్లు సీఎం బూటకపు మాటలు చెబుతున్నారని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మండిపడ్డారు. కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ మాట్లాడుతూ చంద్రబాబు చేసిన పనులకు జగన్ తన పేరు పెట్టుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. టీడీపీ పాలనలో 430 కిలోమీటర్ల పొడవునా కాలువలు తవ్వి నీళ్లు తీసుకొచ్చిన వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. కేవలం 10% పనులు కూడా చేయకుండా ప్రజలను మభ్యపెట్టి రాజకీయంగా లబ్ధి పొందాలని జగన్ రెడ్డి చూస్తున్నారని ఆరోపించారు. 30 కిలోమీటర్ల కాలువలు తవ్వేందుకు వైసీపీకి 5 ఏళ్లు పట్టిందా అని ప్రశ్నించారు. నమస్కారం. మీరు అభివృద్ధి గురించి కుప్పం నియోజకవర్గంలో మాట్లాడుతూ ఉంటే మాకు నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లా. జనాలు ఇంకా కూడా ఏం చేస్తారనేది 2024లో చూస్తారు. అలాగే ఈరోజు రెస్కోలో ఎంత అవినీతి జరిగిందో, మీ రెస్కో చైర్మన్ సెంధిల్ ఎంత అవినీతి చేశాడు, ఎన్ని జాబులకి డబ్బులు తీసుకొని ఈరోజు పేద ప్రజల దగ్గర నుంచి డబ్బులు తీసుకొని 150 పైసలకు ఉద్యోగాలుకి ఇవ్వడం వాస్తవం కాదా? దీని మీద కూడా త్వరలో ఖచ్చితంగా కంప్లైంట్ చేయబోతున్నాం. ట్రాన్స్ఫార్మర్ని ప్రైస్ హైక్ చేసేసి ట్రాన్స్ఫార్మర్ని కొన్నమాట వాస్తవం కాదా? రీఫర్బిష్డ్ ట్రాన్స్ఫార్మర్లు కొత్త ట్రాన్స్ఫార్మర్లో కలిపేసి రైతులకి ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఇవన్నిటి మీద కూడా మేము డేటా కలెక్ట్ చేస్తున్నాం. రమారమి ఈరోజు ఒక్క రెస్కోలోనే 200 కోట్ల పైచలకు స్కామ్ జరిగినట్టు మాకు సమాచారం ఉంది. మేము ఖచ్చితంగా దీని మీద హైకోర్టుకు వెళ్ళబోతున్నాం. రెస్కోలో జరిగిన ప్రతి అవినీతిని అలాగే చెప్తున్నాం. రెస్కో లైసెన్స్ రెన్యువల్ అయిందా? ఒరిస్సా నుండి పట్టణ ప్రాంతాలకు మహేంద్ర వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 100 కేజీల గంజాయిని పట్టుకున్నట్లు అరకు సర్కిల్ ఇన్స్పెక్టర్ రుద్రశేఖర్ తెలిపారు. వాహనాల తనిఖీలో భాగంగా జైపూర్ జంక్షన్ వద్ద ముందుగా వచ్చిన సమాచారంతో డుంబిరిగూడ ఎస్ఐ సంతోష్ కుమార్ బృందంతో నిఘా వేసి దాడి చేసి విలువైన గంజాయిని పట్టుకున్నామని, గంజాయిని తరలిస్తున్న 4 నిందితులు శంకర్రావు, సంతోష్ కుమార్, జగపతిలపై కేసు నమోదు చేసి రిమాండ్ నిమిత్తం జైలుకు తరలిస్తున్నట్టు సర్కిల్ ఇన్స్పెక్టర్ రుద్రశేఖర్ తెలిపారు. విచారించగా ఈ గంజాయిని జగపతి అని చెప్పేసి పెద్దవేలి మండలం కుంటర్ల పంచాయతీ అతను ఆయన 2021 ఆ ప్రాంతంలోనే ఆ ఏరియాలో పండించింది. అది ఇంట్లో దాచుకుని సంతోషం అని చెప్పేసి ఉక్కుంపేట మండలం వాసి బూర్లు వలస అని చెప్పేసి ఆయనకి అందజేయడం జరిగింది. దాన్ని వీళ్ళిద్దరిని ఎవరు ఈ శంకర్రావును తర్వాత సురేష్ కుమార్ అని చెప్పేసి వాళ్ళిద్దరిని కూడా ఈ ట్రాన్స్పోర్టేషన్ కోసం యూజ్ చేసుకుని అది వైజాగ్లోనే క్యాచ్ చేసిన తర్వాత దాన్ని మహారాష్ట్ర తరలించడానికి పథకం ప్రకారంగానే ఇది పాడవ మీద వెళ్ళి తీసుకొస్తుంటే మనం జైపూర్ జంక్షన్ దగ్గర ఇంటర్సెప్ట్ చేసి పట్టుకోవడం జరిగింది. అరెస్ట్ చేసాం. రిమాండ్ కూడా పంపిస్తున్నాం. దాని మీద కేసు కట్టి ఫర్దర్గా దర్యాప్తు చేయడం జరుగుతుంది. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో విద్యుత్ షాక్తో బాలుడు మృతి చెందారు. మధ్యనగర్కు చెందిన బాలుడు అబూబకర్ విద్యుత్ షాక్కి గురయ్యారు. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం ఇంట్లోని విద్యుత్ మోటార్ స్విచ్ వేయబోయి ప్రమాదవశాత్తు మృతి చెందినట్లు తెలిపారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం చినముషిడివాడ మెయిన్ రోడ్లో ఉన్న విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ సిబ్బంది తనపై దౌర్జన్యం చేసి తీవ్రంగా కొట్టారని కృష్ణరాయపురం ప్రాంతానికి చెందిన ఆకుల లవరాజు అనే కారు డ్రైవర్ పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బాధితుడు తనపై బ్యాంకు సిబ్బంది చేసిన దాడి వీడియోలను పోలీసులకు అందించారు. ఈ సందర్భంగా బాధితుడు లవరాజు మీడియాతో మాట్లాడుతూ తనకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. అప్పటికి కూడా నా సెల్లది లాక్కున్నారండి. లాక్కొని అప్పటికి ఒక పక్క నుంచి లాగడం చేయడం అనేక రకాలు చేస్తున్నారండి. అయితే ఈ లోపాలు జీప్ వచ్చిందండి, కొబ్బరి బ్యాంకులో జీప్ వచ్చిందండి. ఆ జీప్ వచ్చి చాలా ఇదిగా చాలా విపరీతంగా బాగా పేక నడిపేసి అనేక రకాలుగా హింసించేసి 2 గుద్దులు గుద్దేసి ఆ జీప్లో ఎక్కించిన తర్వాత ఎక్కించారండి. జీప్లోకి ఎక్కించారండి. వాళ్ళు ఎక్కించి చాలా అప్పుడు పోలీసు వారు జీప్ వచ్చిందండి. అలా రావడంతో నాకు ప్రాణాలకు తగ్గినప్పుడు నేను ఆ తర్వాత అలా ఆ జీప్లో తీసుకెళ్ళారండి. పోలీసులు రావడం వల్ల నాకు కొద్దిగా ఇదిగా పర్లేదు, ప్రాణానికి నా బిడ్డలు వాళ్ళు సేఫ్ అనుకున్నానండి. కాకపోతే వీళ్ళు రౌడీలో తెలియదు, వీళ్ళు చదువుకోలేదు తెలియదండి. కానీ చాలా హింసించేశారండి. కానీ వీళ్ళ వల్ల నాకు ఎప్పటికైనా నాకు ప్రాణాలుగా ఉందండి. పోలీసు వారు కోరుకుంటానండి. ఒకటే నాకు ప్రాణాలకు వీళ్ళ వల్ల ఇబ్బందిగా అనిపిస్తుందండి. ఇది మాత్రం
ఈ పోలీసు వారి నుంచి నా ప్రాణానికి చూస్తారని కోరుతున్నాను. విశాఖ నగరాన్ని అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దడం కోసం కృషి చేస్తున్నట్లు నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి తెలిపారు. ప్రజలకు మౌలిక వసతులు కల్పించడమే ప్రథమ కర్తవ్యమని పేర్కొన్నారు. గాజువాక 71వ వార్డులో సుమారు 3,68,00,000 వ్యయంతో చేపట్టనున్న కల్వర్ట్లు, డ్రైవ్లు నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, వార్డు కార్పొరేటర్ రాజాన రామారావుతో కలిసి ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో గాజువాక ప్రాంతంలో తాగునీరు, విద్యుత్ దీపాలు, తారు రోడ్లు, సీసీ రోడ్లు, కల్వర్ట్లు, కాలువలు, పార్కులు తదితర అభివృద్ధి పనులకు అధిక మొత్తంలో నిధులు కేటాయించడం జరుగుతుందన్నారు. నియోజకవర్గ సమన్వయకర్త ఊరుకుంటి రామచంద్రరావు, జీవీఎంసీ అధికారులు, వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. మరి ఇది నేను కార్పొరేటర్ అయిన తర్వాత నా దృష్టికి తీసుకొచ్చారు ఈ ప్రజలు. ఇక్కడ కూడా కుంజమామ కోనలి వెంటనే నేను మా శాసనసభ్యులు నాగిరెడ్డి గారికి చెప్పడం, అలాగే మేయర్ గారు ఒకసారి ఇది విజిటింగ్కి వస్తే విజిట్ చేసినప్పుడు కూడా ఆవిడకి వివరించి చెప్పడం. ఒక పక్క సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ, అలాగే ఒక పక్కన ఎన్నడూ జరగనటువంటి పెద్ద ఎత్తున కోట్లలో అభివృద్ధి జరుగుతుంది. ఇవాళ మరి పెద్దలు తిప్పల నాగిరెడ్డి గారి ఆధ్వర్యంలో మరి నియోజకవర్గంలో సుమారు 300 కోట్ల పైన ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు 4 కోట్లు రమారమి శంకుస్థాపన కార్యక్రమాలు. అందులో 3 కోట్ల చిల్లరే ఓన్లీ డ్రైనేజీలకే మరి శాంక్షన్ చేయడం జరిగింది. ఈ వార్డులో డ్రైనేజ్ సమస్య అనేది గత 40-50 సంవత్సరాలు బట్టి సుమారు ఇక్కడ వివిధ పనులకు గాను సుమారు 4 కోట్ల వ్యయంతో డ్రైన్స్ కుంచుమాంబ టెంపుల్ దగ్గర నుంచి ఆర్సీసీ డ్రైన్, అలాగే వాటికి స్లాబ్స్, అలాగే తోకాడ పార్క్ నుంచి బరియల్ గ్రౌండ్కి, అలాగే బరియల్ గ్రౌండ్ నుంచి ఎల్వి నగర్ వరకు కూడా ఈరోజు మొత్తం ఈ ఏరియాలో ఆర్సీసీ డ్రైన్స్ ముఖ్యంగా ఈరోజు శంకుస్థాపన చేశాము. గతంలో కూడా ఈ వార్డుకి సంబంధించి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఆటో కార్మికులకు ఏ కష్టం వచ్చినా తాను అన్ని విధాలుగా అండగా ఉంటానని, ఆటో యూనియన్ సభ్యులను అధికార పార్టీకి చెందిన నాయకులు వేధిస్తే చూస్తూ ఊరుకోనని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలియజేశారు. పిఠాపురం పట్టణానికి చెందిన 13 యూనియన్ల నాయకులు, సభ్యులు తెలుగుదేశం పార్టీలో చేరారు. పిఠాపురం మహారాజా కోట ఆవరణలో గల పార్టీ కార్యాలయం నుండి ఆటో కార్మికులు ర్యాలీ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే వర్మ స్వయంగా ఆటోని నడిపారు. ఈ ర్యాలీ కోటగుమ్మం సెంటర్, సినిమా సెంటర్ మీదుగా పిఠాపురం జగ్గయ్య చెరువు కాలనీ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేయడానికి చూస్తున్న స్థానికేతరులను ఓట్ల రూపంలో తరిమి కొట్టాలని ఈ సందర్భంగా ఆయన ఆటో యూనియన్ కార్మికులకు పిలుపునిచ్చారు. ఇన్ని రకాలుగా నేను ఒక్కడే కాదు, మా నాయకులందరూ కూడా ప్రాణాలకు తెగించి పనిచేశారు. దానికి కారణం మన వాళ్ళు, మన ఊరు వాళ్ళు, మన నియోజకవర్గం వాళ్ళు, మన వాళ్ళని మనం కాపాడుకోవాలని ఆలోచన. వాళ్ళిద్దరూ ఎందుకు రాలేదు? ఇది పొన్నూరు, ఆ ఊరితో మనకు పని ఏంటి, వెళితే చనిపోతాం. అలాగని వాళ్ళు సొంత ఊరిలో మందులు పంచారు, వాళ్ళు నియోజకవర్గంలో మాస్కులు ఇచ్చారు, అక్కడ కార్యక్రమాలు చేశారు తప్పితే ఓటు వేసిన తర్వాత కష్టాల్లో ఉండి భయంలో ఉంటే కరోనా టైంలో ఇద్దరు కనపడలేదు. మొత్తం నియోజకవర్గం కలిపితే 7,000 చిల్లర లైసెన్సులు ఇచ్చిన ఘనత ఒక్క వర్మదని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఎందుకు చేశారు పని? ఆటో కార్మికులు మన అన్న, మన తమ్ముడు, మన నాన్న, మన ఓడు, మన ఊరోడు, మన పిఠాపురం వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. లైసెన్స్ ఉండాలి, బయటికి వెళ్తే జేబులు కొట్టేస్తున్నారు. పేదలు, రైతులు, మహిళలు, యువజనులు సాధికారత సాధించిన నాడే భారత్ సాధికారతను సాధించినట్లవుతుందని భాజపా గాజువాక నియోజకవర్గ కన్వీనర్ కన్నంరెడ్డి నరసింహరావు అన్నారు. జీవీఎంసీ 87వ వార్డు వడ్లపూడి ఆరోగ్య కేంద్రం ఆవరణలో వికసిత్ భారత్ సంకల్ప యాత్రను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. అర్హులైన ప్రభుత్వ పథకాల లబ్ధిదారులందరినీ గుర్తించేలా చూడటమే ఈ యాత్ర ప్రధాన లక్ష్యమని చెప్పారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్ర పేదల ఆరోగ్యానికి సంజీవనిగా మారిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కో కన్వీనర్ సోంబాబు, గూటూరు శంకర్రావు, బోండా ఎల్లజీ, కట్టా పద్మ, నాగేశ్వరరావు, భువనేశ్వరి, సిడిఓ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం డిజిటల్ స్క్రీన్పై మోదీ ప్రసంగాన్ని వీక్షించారు. కార్యక్రమం ఈరోజు మన వడ్లపూడి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ఉద్దేశం ఏదైతే
దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి మరి దేశంలో ఎన్నో సంక్షేమ పథకాలు బడుగు బలహీన వర్గాల వారికి ఏర్పాటు చేయడం జరిగింది. అవన్నీ కూడా ప్రజలందరికీ చేరువయ్యే విధంగా మా వంతు కృషి చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి డ్వాక్రా మహిళలు, ఆర్పీలు అందరికీ కూడా తెలియజేస్తాం. ఇంకా ఎవరికైనా లబ్ధిదారులు అవకాశం ఉంది, అర్హత ఉంది, అందకపోతే మమ్మల్ని సంప్రదించండి, మేము దగ్గరుండి ఇప్పిస్తామని చెప్పడం జరిగింది. ఆయుష్మాన్ భారత్ కార్డు కానివ్వండి, ఉజ్వల పథకం ద్వారా ఉచిత వంట గ్యాస్ కానివ్వండి, పిఎం విశ్వకర్మ పథకం ద్వారా 18 రకాల చేతుల కళాకారులకి మరి 15,000 రూపాయల వరకు పరికరాలు ఇవ్వడం, ట్రైనింగ్ ఇవ్వడం, రోజుకి 500 స్టైఫండ్ ఇవ్వడం, ఇవన్నీ కూడా తెలియజేయడం జరిగింది. ప్రధానమంత్రి మోదీ గారు ఎన్నో శాస్త్రోపేతమైన నిర్ణయాలు తీసుకొని భారతదేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందించారు. ఆర్థికంగా కూడా 11వ స్థానంలో ఉంది, ఇప్పుడు 5వ స్థానాన్ని తీసుకొచ్చిన గొప్ప నేత మళ్ళీ దేశానికి ప్రధానమంత్రి అయితే ఖచ్చితంగా భారతదేశం అన్ని రంగాల అభివృద్ధి చెందుతుందని ప్రజలందరికీ తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా కన్వీనర్ గారు విశాఖ నగరంలోని దివ్యాంగులందరికీ అవసరమైన ఉపకరణాలు ఉచితంగా పంపిణీ చేస్తున్నామని, కేంద్ర ప్రభుత్వ వయోశ్రీ పథకంలో అందిస్తున్న వీటిని సద్వినియోగం చేసుకోవాలని బీజేపీ మెడికల్ సెల్ జిల్లా కన్వీనర్ రూపాకుల రవికుమార్ అన్నారు. నగరంలోని జాలారిపేటలో దివ్యాంగుల కోసం ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేసి అవసరమైన వారికి ఉచితంగా ఉపకరణాలు పంపిణీ చేశారు. ఈ ఉపకరణాల పంపిణీ జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో శిబిరాలు నిర్వహించి దివ్యాంగులకు ఉచితంగా అందిస్తామని, వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. వారి దగ్గర చొరవతో ఉన్న దీన్ని తీసుకొని ఆయన ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో 9 సంవత్సరాల తర్వాత రాష్ట్రీయ వయోశ్రీ యోజన 60 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు చేయూతనిచ్చే, ఆసరానిచ్చే పథకాన్ని ఈరోజు ఇక్కడ ప్రారంభించడం జరుగుతుంది. దానిలో భాగంగా కళ్ళకి మసకలు వచ్చిన వారికి కళ్ళజోళ్ళ పంపిణీ, చెవులు వినపడపోతే వినికిడి సాధనాలు, చెవి మిషన్లు, అలాగే నడవలేని వారికి వీల్ చైర్లు, ఊతకర్రలు, ట్రైప్యాడ్స్, క్లచెస్ మొదలగున అందరికీ ఈరోజు ఇక్కడ ఎవరికి అవసర నిమిత్తమో అది వారికి ఇక్కడ ఈరోజు రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమంలో ముఖ్యంగా రిజిస్ట్రేషన్ కార్యక్రమం ఇది. తర్వాత 15 రోజుల తర్వాత లబ్ధిదారులందరికీ మరలా మనము ఇవ్వడం జరుగుతుంది. మొన్న ఈ మధ్య సుమారు 3 కోట్ల రూపాయలు విలువ చేసే దివ్యాంగులకి పరికరాలు ఇవ్వడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమం కూడా జిల్లా అధికార యంత్రాంగము. తాడేపల్లి సమీపం సీతానగరంలో 2 బైకులు, ఓ కారుకు గుర్తు తెలియని దుండగలు నిప్పు పెట్టారు. బైకులు పూర్తిగా దగ్ధం కాగా కారుకు డ్యామేజ్ అయింది. తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. గంజాయి బ్యాచ్ ఆగడాలు రోజురోజుకి ఎక్కువయ్యాయని ఇది వాళ్ల పనిగానే స్థానికులు భావిస్తున్నారు. స్థానికులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విశాఖ జిల్లా కాపునాడు ఆధ్వర్యంలో కాపు ఉద్యమ జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశం మేఘాలయ హోటల్లో జరిగింది. ఈ సందర్భంగా కాపునాడు విశాఖ జిల్లా అధ్యక్షుడు తోట రాజీవ్ మాట్లాడుతూ కాపు ఉద్యమ జేఏసీ 2015 నుంచి కాపుల సంక్షేమం కోసం పాటుపడుతుందని గుర్తు చేశారు. జాతీయ స్థాయిలో ముద్రగడ నాయకత్వంలో జైలుకు వెళ్లి స్టేషన్లో పడికాపులు కాసిన నేతలు ఉన్నారని, చిత్తశుద్ధితో పోరాటం చేసి వెనక్కి చూస్తే బాధ మిగులుతుందన్నారు. కాపులకు ప్రభుత్వ భరోసా లేదని, బీసీ జాబితాలో చేరిస్తే మేలు జరుగుతుందన్నారు. తమ పోరాటంలో 80% సక్సెస్ అయ్యామని, రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపిన రిజర్వేషన్ నివేదిక ఇవ్వాలని, 20% రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. వచ్చే ఎన్నికలలో కాపు ఓట్లు కావాలి అంటే తమ సమస్యలు కోల్డ్ స్టోరేజ్ నుంచి బయటికి తీయాలని డిమాండ్ చేశారు. కాపులకు 25% టికెట్లు ఇవ్వాలని ఆయన కోరారు. 2019 వరకు ఆనాడు వాళ్ళ కృషి, వాళ్ళ శ్రమ యావత్ రాష్ట్ర ప్రభుత్వాలకే తెలుసు. జాతీయ లెవెల్లో ఒక పోరాటానికి గుర్తింపు ఇచ్చింది కాపు జేఏసీ పోరాటం, ముద్రగడ పద్మనాభం గారి నాయకత్వంలో చేసిన పోరాటం. నిరంతరం మా వ్యాపారాలని పాడు చేసుకుని, మా సొంత అంశాలను పక్కన పెట్టి జైలుకి వెళ్ళాల్సిన వాళ్ళు జైలుకి వెళ్ళి, పోలీస్ స్టేషన్లో పడికాపులు కాయాల్సిన వాళ్ళు పోలీస్ స్టేషన్లో పడికాపులు కాసి ఎంతో శ్రమించి, మరి కొంతమంది అయితే వాళ్ళ సొంత వాళ్ళని కూడా ఆ రోజు పోగొట్టుకున్నారు.
అంత అర్హత కలిగి ఇల్లు లేని నిరుపేదలకు వెంటనే ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ కాకినాడ జిల్లా పిఠాపురం సిపిఐ కార్యదర్శి సాకార్ రామకృష్ణ పిఠాపురం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ఈ దీక్షకు పలు ప్రజా సంఘాల నాయకులు సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా సాకార్ రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గ పరిధిలో ఎంతో మంది నిరుపేదలు ఉన్నారని, వారందరికీ న్యాయం జరగాలన్నదే తన లక్ష్యమని పేర్కొన్నారు. చిత్రాడ ఈబీసీ కాలనీలో నివాసం ఉంటున్న బాధితులకు పట్టాలు స్థానికంగానే కల్పించాలని, మున్సిపల్ రంగంలో పనిచేస్తున్న కార్మికులకి కబ్జా భూములు పరిరక్షించి వాళ్ళకి ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని, అదేవిధంగా విలేకరులకి ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని, ప్రభుత్వ భూముల్ని పరిరక్షించి పేదలకే పంచాలని ప్రథమ ఉద్దేశంతో గత 3 రోజుల పాటు నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. అధికారులు 3 రోజులైనా కూడా స్పందించకపోవడంతో మనస్తాపం చెంది సిపిఐ పార్టీగా ఆమరణ నిరాహార దీక్షకి ఇవాళ పూనుకున్నాం. ఎప్పటికైనా అధికారులు దిగొచ్చి ఈ యొక్క సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఉన్నాం. లేని ఎడల ఈ పోరాటం ఇంకా ముందుకు సాగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. విశాఖలోని యాదవుల ఓట్ల కోసమే యాదవ భవనం శంకుస్థాపన చేశారని యాదవ సంఘం ఐక్యవేదిక అధ్యక్షుడు వమ్మి చిన్నారావు ఆరోపించారు. విశాఖ తూర్పు నియోజకవర్గం తోటగరు రాధాకృష్ణ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖ తూర్పులో యాదవులకు కాకుండా అన్ని రాజకీయ పార్టీలు ఇతర కులాలకు సీటు కేటాయించడాన్ని తీవ్రంగా ఖండిస్తుందన్నారు. తూర్పు సీటును యాదవులకు కేటాయించాలని డిమాండ్ చేశారు. కేవలం యాదవుల ఓట్లు ఆకర్షించేందుకు హడావుడిగా యాదవ భవనం పేరిట కొత్త డ్రామాలు చేస్తున్నారన్నారు. త్వరలోనే నూతన యాదవ సంక్షేమ సంఘం ఎన్నికలు జరగాల్సిన పరిస్థితి ఉందని ఆయన తెలిపారు. ఎంఈపీ కాలనీ, పేతవానిపాలెం, వెంకోజపాలెం ఇటువంటి గ్రామాలన్నీ చిన్నవాళ్ళారు. ఇవన్నీ కూడా యాదవులతో చాలా ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం ఇది. అంచేత ఈ నియోజకవర్గం యాదవుడికి ఎంతో ఇది అనుకూలమైన ప్రాంతం, యాదవులు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం. ఇది గమనించి అప్పుడు ఎన్టీ రామారావు టైంలోనే ఇది విశాఖ 2గా ఉండేది. ఇది యాదవులకి తగిన ప్రాతినిధ్యం ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆ టైం నుంచి ఇది యాదవులకి కేటాయించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ప్రముఖ యాదవులు పల్లా సింహాచలం, పిన్నింటి వరలక్ష్మి, రాజాన్ రమణి ఇటువంటి వాళ్ళంతా కూడా ఈ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించేవారు. అయితే అది రాను ఏమిటంటే ఏమైందంటే మరి ఏమకుట్ర జరిగిందో. ప్రకాశం జిల్లా గిద్దలూరులో ముస్లిం మైనార్టీ ఆత్మీయ సమావేశం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుముల అశోకరెడ్డి మరియు మాజీ శాసనమండలి చైర్మన్ మహమ్మద్ షరీఫ్, రాష్ట్ర మైనార్టీ అధ్యక్షుడు మౌలానా ముస్తాక్ అహ్మద్ ఆధ్వర్యంలో జరిగింది. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అవలంబించిన విధానం, అరాచక పాలనను ప్రజలకు వివరిస్తామని చెప్పారు. రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు ఈ ప్రభుత్వం చేసిందేమీ లేదని అన్నారు. మైనార్టీలు దీన్ని గుర్తించి రేపు రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీకి గుణపాఠం చెప్పాలి. ఈ వైఎస్ఆర్సీపీకి మళ్ళీ ఈ ప్రభుత్వం నుండి తొలగించాలి. చంద్రబాబు నాయుడు లాంటి ప్రభుత్వం రావాలని ఆశిస్తున్నారు. ఇప్పటికీ 32 మేము ఇటువంటి సమావేశాలు పెట్టాం. ప్రతి సమావేశాల్లో, ప్రతి ఆత్మీయ సదస్సులో మరి వేలాదిగా జనం వస్తున్నారు. మా మాటలు ఆనందిస్తున్నారు. చెప్పిందే వాస్తవమే. రేపు తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటాం అనే విధంలో ఈనాడు సానుకూలత పెడుతున్నారు. రేపు భవిష్యత్తులో జరిగిన ఎన్నికల్లో 60 నుండి 70% మైనార్టీ ఓట్లు, ముస్లిం ఓట్లు తెలుగుదేశం పార్టీకి, జనసేనకి పడే విధంగా ఈనాడు చక్కటి వాతావరణం ఈ రాష్ట్రంలో కనబడుతుంది. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడానికి ముస్లింలు కూడా పూర్తిగా దోహదం చేసే విధానం ఈనాడు పసుపుగా ఏర్పడుతున్న ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. త్వరలోనే పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులంతా నేత్ర సంరక్షణ పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ అల్లూరి హిమబిందు అన్నారు. ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఎక్కువసేపు చదివే విద్యార్థులంతా ముందుగా నేత్ర వైద్యునిచే కంటి పరీక్షలు చేయించుకోవాలని, ఏసీలకు ఎదురుగా ఉండరాదని, గాలి వెలుతురు ఉండే విధంగా చూసుకోవాలన్నారు. విద్యార్థులు చదివే సమయంలో ఒత్తిడి లేకుండా చూసుకోవాలన్నారు.
ఆఫ్థమాలజిస్ట్గా. మనందరికీ తెలిసినట్టుగా ఇప్పుడు నెక్స్ట్ వచ్చే నెల నుంచి చిన్నపిల్లలందరికీ ఎగ్జామ్స్ ఉంటాయి. సో ఎగ్జామ్స్ టైంలో ఎక్కువసేపు చదవాల్సి ఉంటుంది. సో ఇలాంటి టైంలోని వాళ్ళకి స్టడీ ప్రాసెస్ ఈజీగా ఉండేలాగా కొన్ని సేఫ్టీ మెషర్స్ తీసుకోవచ్చు. అన్నిటికన్నా ముందుగా ఏంటంటే ఒక ఐ ఎగ్జామినేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళ గ్లాసెస్ ఏమన్నా ఉంటే అందులో నంబర్ ఏమన్నా చేంజ్ అయిందా లేదా, లేకపోతే వేరేమన్నా ఐ ప్రాబ్లమ్స్ ఉన్నాయో లేదో చెక్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఇలా చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు ఎక్కువసేపు చదివినా కూడా కంటి మీద ఒత్తిడి పడకుండా ఉండేలాగా మనం చూసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే 20-20-20 రూల్ అని ఒకటి ఉంటుంది. ఇందులో ఏంటంటే ప్రతి 20 మినిట్స్లోనే అట్లీస్ట్ ఒక 20 సెకండ్స్ బ్రేక్ తీసుకొని ఒక 20 ఫీట్ దూరంలో చూడాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఏంటంటే నియర్ నుంచి డిస్టెన్స్కి ఫోకస్ బ్రేక్ అవ్వడం వల్ల ఐ మజిల్స్ కొంచెం రిలాక్స్ అవుతాయి. సో డిస్కంఫర్ట్ అన్నది కొంచెం తగ్గుతుంది. ఇంకొకటి ఏంటంటే డిజిటల్ గ్యాడ్జెట్స్ అన్నవి ఎంత తక్కువ కుదిరితే అంత తక్కువ యూజ్ చేసుకోవాలి. శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం బైపల్లి గ్రామంలో శివసాగర్ బీచ్ ఆనుకొని ఉన్న నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. అంపోలు రుద్రకోటేశ్వర శర్మ ఆధ్వర్యంలో ప్రతిష్టా కార్యక్రమం మరియు మహిళలచే సామూహిక కుంకుమార్చనలు, మహాన్యాసిక పూర్వ రుద్రాభిషేకం, హోమాది కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయ ప్రధాన అర్చకులు పువ్వుల జోగారావు మాట్లాడుతూ కొన్ని వందల సంవత్సరాల క్రిందట ఇక్కడ స్వామివారు స్వయంభూగా వెలిశారని, మనసారా పూజించే భక్తులను అనుగ్రహించే పరమేశ్వరుడిగా బాసిల్లే ఈ ఆలయంలో లక్ష్మీ గణపతి ఆలయం కొలువుదూరి ఉందన్నారు. శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ ప్రతిష్ట శుభసూచకం అన్నారు. ఎంతో మహిమాన్వితమైన ఈ ఆలయ దర్శనానికి పరిసర ప్రాంత భక్తులే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి భక్తులు, అధికారులు, రాజకీయ నాయకులు సైతం ఈ ఆలయాన్ని సందర్శించుకుంటారని, ఆసక్తి చూపిస్తుంటారని చెప్పారు. ముఖ్యాంశాలు మరోసారి. అభివృద్ధి దిశగా భారతదేశం పయనిస్తుందన్న కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్. ఏపీలో భాజపాకు ఆదరణ పెరుగుతుందని విశాఖలో వెల్లడి. విశాఖ గాజువాకలో ఆకాష్ బైజూస్ విద్యా సంస్థల్లో ఘోర అగ్ని ప్రమాదం, ఎగిసిపడిన మంటలు, భయాందోళనకు గురైన స్థానికులు. సీఎం జగన్ వన్నీ బూటకపు మాటలేనన్న ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్. చంద్రబాబు చేసిన పనులకు జగన్ పేరు పెట్టుకోవాలని చూస్తున్నారని కుప్పంలో ఆరోపణ. ఆగని అక్రమ గంజాయి రవాణా, అరకు పోలీస్ తనిఖీలలో బయటపడ్డ 100 కేజీల గంజాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మరలా కలుద్దాం. అంతవరకు సెలవు.